ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి కొబ్బరి ఫ్రై అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ వేలో ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి చిప్పలో నుంచి ఒక హాఫ్ చిప్పని చిన్న ముక్కల్ని కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని, మీరు మంట ఎంతైతే తినగలరో అంత చూసి వేసుకొని, నేనైతే ఇక్కడ ఘాటు పచ్చిమిర్చి 3 తీసుకున్నాను. ఒక పావు టీ స్పూను సాల్ట్, కొంచెం చిటికెడు పసుపు వేసుకొని ఇట్లా మిక్సీ పెట్టుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఒక టీ స్పూన్ మినపప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపుని బాగా ఫ్రై చేసుకుందాం. పోపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఈ ఆనియన్స్ని కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గా మగ్గించుకుందాము. ఇది కొబ్బరి ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకుందాము. ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు, అలాగే ఒక ఎండుమిర్చి తుంపి వేసుకోండి. ఈ టైంలో వేయటం వల్ల ఎండుమిర్చి నల్లగా అవ్వకుండా ఉంటుంది. చాలామంది పోపు స్టార్టింగ్లో వేస్తారు, కానీ ఇప్పుడు వేస్తేనే చూడటానికి కూడా చాలా బాగుంటుంది, నల్లగా అవ్వదన్నమాట. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకొని ఒక 5 నిమిషాలు కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఫ్రై రెడీ అయిపోయింది. ఇది రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్ వేయకుండా కూడా కొబ్బరి ఫ్రై చేయొచ్చండి. ఇప్పుడు పోపు వేయగానే పోపు వేగినాక కొబ్బరి వేసి కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే 2 రకాలుగా